మాత్రమే కాదు, ఒకటి మంగళగిరికి 22 కోట్లతో ఒక క్లస్టర్ వస్తుంది. లోకేష్ గారి నియోజకవర్గంలో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో 15 కోట్లతో ఒక క్లస్టర్ వస్తుంది. అదేవిధంగా మన ధర్మవరంలో 40 కోట్లతో దేశంలో ఒకే ఒక క్లస్టర్ వస్తే ఆ ఒక్క క్లస్టర్ మన ప్రాంతానికి మనం తీసుకురావాలి. దాని కారణంగా 11,000 మందికి వాళ్ళ ఉపాధి కలిగే అవకాశం ఉంది. ఎవరో అడుగుతున్నారు ఏమని, దీనివల్ల ఎవరికి లాభం లేదు. ఎవరికి లాభం లేనప్పుడు ప్రతి ఎన్నికల్లో మేము తెస్తామని ఎందుకు చెప్పారు? మీరు చేతగాక ఆడలేక మధ్యలో కూడా అన్నట్టుగా అప్పుడు ఏమి చేయలేక ఇప్పుడు వచ్చిన తర్వాత దీంతో ఏమి ఉపయోగం లేదు, దీంతో ఉపయోగం లేదు. పెన్షన్ ఇస్తే పెన్షన్తో ఉపయోగం ఏం లేదు, పెన్షన్తో ఉపయోగం లేదు. ఫ్రీ కరెంట్ ఇస్తే ఫ్రీ కరెంట్తో ఉపయోగం లేదు, ఏమేం లేదు. తల్లికి వందనం ఇస్తే దాంతో ఉపయోగం లేదు, దీంతో ఉపయోగం లేదు. మీరేమో గతంలో మేము అది ఇచ్చామని ప్రగల్భాలు పలికి ఇవాళ మీకన్నా పెద్దగా సమర్థవంతంగా నిజమైన అర్హత కలిగిన వాళ్ళకి, రాజకీయ పార్టీల కార్యకర్తలకు కాకుండా నిజంగా అర్హత కలిగిన వాళ్ళకి ఎటువంటి కమిషన్లు లేకుండా ఇవాళ ఇస్తుంటే లాభం లేదు. 40 కోట్లతో ఇవాళ వస్తున్న దాంట్లో పరిపాలన భవనం ఉంటుంది, అదేవిధంగా డిజైన్ స్టూడియో నిర్మాణం జరుగుతుంది, వాణిజ్య సముదాయం ఉంటుంది, మన ఉత్పత్తిని అమ్ముకోవడానికి వాల్యూ అడిషన్ భవనం ఉంటుంది, వర్క్ షాప్స్ ఉంటాయి, డైనింగ్ హౌస్ సముదాయం ఉంటుంది. ఎవరికి ఇబ్బందులు పడకుండా, అనారోగ్యం బారిన పడకుండా ఇన్ఫ్లుయెన్స్ ఉంటాయి. కాబట్టి ఈటీపీ కూడా మన ప్రాంతంలో వస్తుంది. రాబోయే రోజుల్లో ధర్మవరానికి ఖర్చు పట్టుకు ఏ రకమైన ప్రాముఖ్యత ఉందో అంతర్జాతీయంగా ఆ ప్రాముఖ్యత లభిస్తుందని చెప్పి ఒక నైపుణ్యం వస్తుంది. మన నాగరాజు గారు లాంటి డిజైనర్లు కొత్త డిజైనర్లు తీసుకొస్తాయి. ఇవాళ ప్రపంచం ఇవాళ పర్యావరణ రహిత వస్తువుల వైపు చూస్తూ ఉంది. ఎవరు చూసినా ఇవాళ కార్బన్ పాయింట్స్ చేసుకోవాలి, పర్యావరణాన్ని పరిరక్షించాలని ప్రపంచ దేశాలు చూస్తున్నాయి. ఇవాళ మిగతా వాటిల్లో ఈ కాలుష్యం ఎక్కువ ఉంటుంది, కానీ మన దాంట్లో కంపారేటివ్లీ చేనేత ఉత్పత్తుల మీద కాలుష్యం తక్కువ ఉంటుంది. కాబట్టి ఇవాళ ప్రపంచ దేశాలు మన వైపు చూస్తున్నాయి. పెద్ద ఎత్తున మనం తయారు చేసి ఉత్పత్తి చేస్తున్నది 10,000 రూపాయలు అయితే దాని అమెరికాలో 2 లక్షల రూపాయలు కూడా కొనడానికి. అటువంటి మార్కెట్ వ్యవస్థని ఇవాళ ధర్మవరం నుంచి ఢిల్లీ దాకా ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికా దాకా కూడా మన ఉత్పత్తులకు ప్రాముఖ్యత లభించేలాగా, డిమాండ్ లభించేలాగా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నా. మిత్రులారా, ఇంకోటి ఈ కేవలం క్లస్టర్ 40 కోట్లతో క్లస్టర్ మాత్రమే కాదు, వీవర్ సర్వీస్ సెంటర్ కూడా తొందరలోనే ధర్మవరానికి తీసుకురాబోతున్నాం. అదేవిధంగా సిల్క్ యార్డ్ డిపో కూడా తీసుకురాబోతున్నాం తొందరలోనే. నేను ఇప్పటికే మంత్రిని కలవడం కలిసింది, వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. వచ్చే బడ్జెట్ వాళ్ళు పెడతారు. ఆ సిల్క్ యార్డ్ డిపో కూడా మన ధర్మవరంకి వస్తే మనకు దశాబ్దాలుగా కాలంగా ఉంటున్న సిల్క్ డిమాండ్ ఏదైతే ఉందో, ఈ సప్లై డిమాండ్ అది కూడా తగ్గుతుంది. మన ప్రాంతంలోనే నాణ్యమైన సిల్క్ మన ప్రాంతంలో లభిస్తుంది. మన ప్రాంతానికి మాత్రమే పరమైన వెడల్పాటి జరీ పట్టు చీరలు తయారు చేసే ఇది మనకు మాత్రమే ఉంది. ఒక అద్భుతమైన డిజైన్లు చేయగలిగిన సామర్థ్యం కూడా మన ప్రాంతం వాళ్ళకే ఉంది. ఏ పెళ్లికి పోయినా, ఏ వేడుకకు పోయినా కూడా చూస్తే ధర్మవరం పట్టే కట్టుకో ఉండాలా, అమ్మాయి అయితే పౌడా కట్టుకో ఉండాలా, పెద్దవాడు అయితే పట్టు చీర కట్టుకో ఉండాలా, అబ్బాయి అయితే పంచ కట్టుకొని ఉండాలా. ఈ రకంగా ప్రాముఖ్యత ధర్మవరం పట్టుకు తీసుకొచ్చడం కోసం నిరంతరం ప్రయత్నం చేస్తాను. అందుకనే నేను సహకారం కోరుతున్నా. ఇవాళ ఈ మాస్టర్ వీవర్స్ గా ఉంటున్న ఇది అద్భుతమైన ధర్మవరం బ్రాండ్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతోనే ఒక కన్సార్షియం పెట్టడం జరిగింది. కన్సార్షియంలో దీని మీద అవగాహన కలిగిన జింకా రామాంజనేయులు గారు ఉన్నారు, అదేవిధంగా కన్సార్షియంలో జయశ్రీ గారు ఉన్నారు ఎన్జిఓ తరఫున, అదేవిధంగా కన్సార్షియంలో గిరిరాజ్ నగేష్ గారు ఉన్నారు, నాగరాజు గారు ఉన్నారు, ఇతర మిత్రులు కూడా కన్సార్షియంలో ఉన్నారు. మన లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, ఇంకో పేరు సొందా రాఘవ్ గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా కన్సార్షియంలో ఉన్నారు. ఎందుకంటే అనేక సంవత్సరాలుగా వీళ్ళు ఈ రంగంలో ఉన్నారు కాబట్టి, సంపూర్ణ అవగాహన ఉంది కాబట్టి మన పట్టు తీసుకెళ్లి కంచిలో అమ్ముతారు. మనం ఇక్కడ 10,000 తయారు చేసి మన దగ్గర 10,000 తీసుకెళ్లి కంచి నుంచి దాన్ని బ్రాండింగ్ చేసుకుని అదే బెంగళూరులోనో చెన్నైలోనో బెంగళూరు చెన్నైకి పోయి 50,000కి అమ్ముతారు, ఢిల్లీకి వెళ్ళేసరికి 60,000కి వెళ్తారు, అమెరికాకి వెళ్ళేసరికి ₹1,00,000 అమ్ముతారు. ఆ పరిస్థితి పోవాలా. ధర్మవరం సిల్క్ అనేది బ్రాండింగ్ కావాలా. ప్రతి పట్టణంలో, పెద్ద పెద్ద పట్టణంలో ధర్మవరం సిల్క్తో షాపులు ఉండాలి. వాటికి ధర్మవరానికి ఒక ప్రత్యేకం అనేది తీసుకురావడం కోసం నేను శ్రమిస్తున్నాను. నాకు ఈ విషయం మీద అవగాహన లేదు, కానీ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నా. ఈ రంగంలో అనేక సంవత్సరాలుగా ఉంటున్న వారి సహకారం కోరుతున్నా. ఈ ధర్మవరం నియోజకవర్గంలో ఉంటున్న మాస్టర్ వీవర్స్ సహకారం కూడా కోరుతున్నా. ధర్మవరం పట్టుని తీసుకెళ్లి ప్రపంచవ్యాప్తంగా ఒక బ్రాండ్ క్రియేట్ చేయడానికి మీ సహకారం అందించాల్సిందిగా, తద్వారా వేలాది మంది దీని మీద ఆధారపడిన వాళ్ళని జీవనాధారం ఏదైతే ఉందో వారి జీవితాల్లో ఆ లాభాలని వెనక్కి కూడా మళ్లించాల్సిందిగా కోరుతున్నా. మన పట్టు ధర్మవరం బ్రాండ్ ఉంటే ₹10,000 అమ్మాల్సిన అవసరం లేదు. మనమే వెళ్ళి చెన్నైలో ₹50,000 అమ్ముతాం. మన పట్టు బ్రాండింగ్ ఉంటే హైదరాబాద్కి వెళ్ళి ₹40,000 ₹50,000 అమ్మే విధంగా బ్రాండ్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ టెక్నాలజీని మారిన క్రమంలో టెక్నాలజీని అనుసంధానం చేసుకుంటూ మార్కెట్ని ఈ కామర్స్ ద్వారా బయట దేశ దీంట్లో చాలా మంది ఇవాళ మీరు పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు. దీంట్లో ఎవరు మీరు పెద్ద పెద్ద పేర్లు అంబానీలు వచ్చి వాళ్ళ పట్టు చీరలు కట్టుకొని
మార్కెటింగ్ చేస్తున్నారు. అదానీలు వచ్చి వాళ్ళు సొంతంగా బ్రాండింగ్ పెట్టేసి స్వదేశీ బ్రాండింగ్ పెట్టున్నారు. అంటే ఈ దేశంలో అత్యంత సంపన్నవంతులు ఉంటున్న 2 కుటుంబాలు ఇవాళ పట్టుచీరల్ని ప్రమోట్ చేసే పని మీద పడ్డారు. వాళ్ళ బ్రాండింగ్ క్రియేట్ చేసుకొని వాళ్ళు బయట అమ్ముతున్నారు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రమాణ స్వీకారం చేస్తుంటే నీతా అంబానీ గారు, ముఖేష్ అంబానీ గారి భార్య మన దేశంలో, మన రాష్ట్రంలో, మన దగ్గర తయారైన డిజైన్తోనే, ఆ డిజైనర్ పేరు కూడా నేను చెప్పదలుచుకోవాలి, కానీ మన దగ్గర తయారైన డిజైన్ పట్టుచీర కట్టుకుని ఆ రోజు అక్కడ చూస్తే ఆమె స్పెషల్ అట్రాక్షన్గా ఉంది. మన ప్రాంతంలో వాళ్ళ ధర్మవరం పట్టుచీర కట్టి ప్రపంచ వేదికల మీద వెలగాల్సిన అవసరం లేదా? ఉందా లేదా? ఆ పరిస్థితులు కల్పించాలి. దానికోసం నేను సహకారం కోరుతున్నా. ఈ రంగంలో ఉంటున్న ప్రతి కార్మికుడు సహకారం కోరుతున్నా. మీ కష్టాల్లో ఉంటా, మీ సంతోషంలో ఉంటా, ఎప్పుడు మీ వెన్నంటి ఉంటా. ఒక ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించి, చేనేతలకు సంబంధించి మాత్రమే కాదు, ఈ నియోజకవర్గంలో ఏదైనా, ఎందుకంటే నేను ఎవరో వచ్చినప్పుడు మీరందరూ నన్ను ఆశీర్వదించారు. నేను ఆనాడు చెప్పాను, నన్ను ఆశీర్వదించండి, మీ రుణం తీర్చుకుంటానని. మీ రుణం తీర్చుకోవడానికి ప్రతి అవకాశాన్ని వాడుకుంటాను. రుణం తీర్చుకొని మీ ఆశీర్వాదం. అరే సత్యకుమార్ వచ్చాడరా, కొత్తోడైనా కూడా మనం ఆ రోజు ఆశీర్వదించాం, మాట నిలబెట్టుకున్నాడని మీరు అందరూ అనుకునేలాగా నేను ఖచ్చితంగా వ్యవహరిస్తానని సందర్భంగా తెలియజేస్తున్నాను. యాక్సిడెంట్లో రుద్రుడు ఉన్నాడు, చనిపోయాడు యాక్సిడెంట్లో. ఆ కుటుంబం పాపం పెద్దలు కోల్పోయింది. మనం సహజంగా ఎవరింటికి పోవాలంటే చనిపోయిన ఇంటికి పోయి పరామర్శ చేస్తాం. ఇంకోరు ఎవరన్నా ఓ మహిళను పోయి అవమానపరిచాడు, అసభ్యంగా ప్రవర్తించాడు, మనం మహిళ వెంట ఉంటామా లేకపోతే అసభ్యంగా ప్రవర్తించిన వాడు వెంట ఉంటామా? కానీ రాష్ట్రంలో పరిస్థితి మారిపోయినాయి. పరామర్శలు జరుగుతున్నాయి రాష్ట్రంలో. ఏ పరామర్శలు జరుగుతున్నాయి? నేను నెల్లూరు జైలుకి పోయినా పరామర్శ. ఎవరిని ఎందుకు పోయావా అంటే, బాగా ఊళ్ళో అందరిని కొట్టాడు, మహిళల మీద తలకాయ మీద నరికాడు, పోలింగ్ బూతుల్లో ఈవీఎంలను పగలు కొట్టేశాడు కాబట్టి ఆయన్ని పరామర్శించాడు. అరే బాబా గొప్ప విషయం, గొప్పది అనుకున్నా. మళ్ళీ ఇంకోరింటికి పోయారు. ఇంకోరింటికి పోయారంటే పాపం జైల్లో ఉన్నాడు. దేని జైల్లో పోయాడంటే, ఏం చేసి చిన్న పిల్లోడు పాపం మామూలు పని చేసిపోయాడు. ఏం చేశాడంటే, ఎవరో దళిత పిల్లోడు ఉంటే ఆ దళిత పిల్లోడిని పెట్రోల్ వేసి కాల్చి చంపేసి తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో డోర్ డెలివరీ చేశారు. ఆ మాత్రం దాంట్లో జైల్లో పెడతారా? మరి అంత కష్టాల్లో ఉండవని నేను ఆదుకోవాలా లేదా, పరామర్శించాలా లేదా అని ఆడ జైలుకి వెళ్ళి పరామర్శించి వచ్చారు. మళ్ళీ విజయవాడకు వచ్చారు. విజయవాడకు వచ్చిన అక్కడే పరామర్శ. దేనికి అంటే, మొన్న ఎవరు పోతుంటే దీంట్లో ఉన్నారు, వాడు వస్తే వాడు తలకాయ తొక్కిచ్చేసాడు కాటు వాడు తప్పి అన్నాడు. పోయినాడు పోయాడు, పాపం వీడు మావాడు, వీడు చంపితే మాత్రం ఏముంది, వీడు చాలా గొప్ప వ్యక్తి అని చెప్పి వాడిని పరామర్శకు వెళ్తున్నారు. మళ్ళా మొన్న ఒకరు పోతే మొన్న చోట ఇట్లే అబ్బాయి తప్పు పాపం అబ్బాయి కొట్టాడు, ఇంకో కులానికి సంబంధించిన వాడు చనిపోయాడు. వీళ్ళ దగ్గరికి వెళ్ళేసి పాపం పిల్లోడు వాడికి ఏం తెలుసు అని. అయ్యా పిల్లోడు తప్పు లేదు, కరెక్టే, వాడు జరిగితే అక్కడ కుటుంబం కోల్పోయిందే. ఆ పిల్లలు, ఆ కుటుంబంలో బిడ్డల భవిష్యత్తు కూడా అంధకారమైందే. వాళ్ళని పరామర్శించావా లేదా వాళ్ళకి ఏమన్నా సహకారం అందించావా? ఎవరి కోసం పోయావు? 1000 కోట్లు సంపాదించుకున్నావు. కుటుంబం దగ్గరికి పోయి వీడు చాలా పిల్లోడు, ఆ పోయినోడు ఏముంది, ఆల్మోస్ట్ 40 ఏళ్ళు ఉంటే ఇంకా అంతకన్నా ఏం బతుకుతాడు అని. మరి మీరంతా 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు మేము ఉండాలా? మేము 30 ఏళ్ళు నేను ముఖ్యమంత్రిగా ఉండాలంటే, అంటే 55 ఏళ్ళు ఇప్పుడు నీకు, 35 ఏళ్ళు అంటే 25 సంవత్సరాల దాకా నువ్వు ముఖ్యమంత్రిగా ఉండే రాష్ట్రాన్ని దోచుకోవాలి. కానీ పాపం మిగతా కులబోళ్ళు బీసీలు, యాదవ్ కులానికి సంబంధించిన వాడు, బీసీల కుటుంబం మాత్రం 40 ఏళ్ల పైన వీడు బతికిన ప్రయోజనం లేదన్న వ్యక్తులు, వికృత మనస్తత్వం కలిగిన వ్యక్తులు ఇవాళ రాష్ట్రంలో ఉన్నారు. ఇది చాలా చాలా మనం మామూలుగా చూస్తుంటాం. మనకు వారు ఈ యొక్క బృహత్తర కార్యక్రమాన్ని మేనిఫెస్టో లేకుండా వారు ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా అమలు చేయాలని చెప్పేసి సంకల్పించారు. ముఖ్యంగా మనం చూసాం గత ప్రభుత్వంలో ఒక వారి పార్టీ కార్యకర్తలకు, వారికి కావాల్సిన వారికి, వారి బంధుమిత్ర సమేతలందరూ కూడా ఈ యొక్క పథకం ద్వారా 24,000 రూపాయలు దండుకున్నారు. ముఖ్యంగా దండుకోవడం ఎట్లా అంటే, జెన్యూన్గా ఉన్నవారు 10 మంది అయితే అసలు మగ్గాలే లేని వాళ్ళు 30 మంది. వారికి అర్థం, దీనికి అర్థం, దోచుకున్న దోచుకుంటంత. కానీ మన ప్రభుత్వంలో అది లేదు. ఒకటే చెప్తా ఉన్నాం, ఎవరైనా ఆ కార్యక్రమానికి ఒడిగడితే తాట తీస్తామని చెప్పండి. ఎందుకంటే ఇది యొక్క కార్యక్రమం నేతన్నకే చెందాలి, నేత కార్మికులకే చెందాలి, నేత కళాకారులకే చెందాలి. ఎవరైనా సార్ ఒకటే తెలియజేస్తా ఉన్నా, ఇటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమానికి ఎవరైనా కానీ ఓడిగడితే ఖచ్చితంగా మా దృష్టికి తీసుకొని రండి, తప్పకుండా వారి మీద చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే ఇది బృహత్తరమైనటువంటి కార్యక్రమం, మన చేనేత కష్టాలు వచ్చేటువంటి కార్యక్రమం, ఇది మన కష్టాలను చూసి చలించి ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమం.
పథకం ఇది. కాబట్టి ఈ పథకం ఖచ్చితంగా దిగ్విజయంగా నడుస్తుంది. తప్పకుండా ఎవరైనా కార్యకర్తలు ఎవరైనా కానీ కార్మిక సోదరులు చేనేత కళాకారులు ఎక్కడైనా పొరపాటు రాకపోతే కూడా తప్పకుండా మా దృష్టికి తీసుకురండి. ధర్మవరంలో ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, కూటమి నాయకత్వంలో ఆ రాను వారు ఎవరైనా తప్పులు దొరికి ఉంటే వారికి కూడా ఖచ్చితంగా న్యాయం జరిగే విధంగా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మనం చూసాం కదా, ఓబిరెడ్డి గారు పెద్దలు ఓబిరెడ్డి గారు చెప్పారు, ధర్మంలో ధర్మం ఉంది. గత ఎన్నికలు మనం చూసాం, కౌంటింగ్ జరుగుతూ ఉంది, మేము అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. నేను ఇంట్లోనే కూర్చున్నా ఆ రోజు. యాక్చువల్గా నాకు తెలుసు తప్పకుండా ధర్మవరం పట్టణంలోకి అడుగు పెడతానే ఇది ఖచ్చితంగా ధర్మవరం వశమైంది, ఎన్డీఏ కూటమి వశమవుతుంది, సత్యకుమార్ విజయం సాధిస్తారని చెప్పేసి నేను తప్పకుండా ఆశించాను. ఎందుకంటే నాకు తెలుసు, ప్రతి ఇంటికి వచ్చా నేను. గత ప్రభుత్వం అరాచకాలను ఎండగట్టేందుకు సేవ ధర్మవరం పేరుతో ప్రతి కార్మిక సోదరు ఇంటి దగ్గరికి వచ్చా, వారి అరాచకాలను ఎండగట్టా, వారి బాధలు విన్నా, వారికి ఈ యొక్క దుర్మార్గులు చేస్తున్నటువంటి అరాచకాలన్నీ కూడా తెలియజేశారు. అప్పుడు చెప్పారు, అన్న తప్పకుండా మేము మీ ఎంట ఉంటాం, తప్పకుండా ఈ యొక్క దుర్మార్గమైనటువంటి పాలన అంతా ముందుస్తామని చెప్పేసి చేనేత కార్మికులు మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం ధర్మవరం పట్టణంలో 16,500 మెజార్టీనిచ్చి ఎన్డీఏ కూటమి పెట్టి గెలిపించినందుకు మీ ఎంతలో కూడా నేను పాదాభివందనం చేస్తా ఉంటా. ధర్మవరంలో ధర్మం ఉంది, చెప్పిన మాట ప్రకారం ఇచ్చిన మాట ప్రకారం ఎన్డీఏ కూటమి అభ్యర్థులు మీరు గెలిపించారు. తప్పకుండా మీకు సేవ చేసిన భాగ్యం మాకు కల్పించారు. తప్పకుండా ఒకటే చెప్తా ఉన్నాం, ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది మీరు ఇచ్చినటువంటి అధికారం. అదే కూటమి ప్రభుత్వం, కూటమి అంతా కూడా ఇంకా 15 సంవత్సరాలు కలిసి పనిచేస్తా ఉంది. తప్పకుండా మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూస్తాం. మిమ్మల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది. వాళ్ళు చెప్తా ఉన్నారు, గొడ్డల పార్టీ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, చేనేత కష్టాలు చేస్తే కష్టపడి ఇది ఏం ప్రయోజనం లేదు అంటారు.